అరవింద సమేత సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించింది ఒక ఫ్యాక్షన్ మూవీ. ఇది రాయలసీమలోని ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి చెందిన ఫ్యాక్షన్ మూవీ అది. అరవింద సమేత అది. దాంట్లో అతను చనిపోయినప్పుడు నారపరెడ్డి అనుకుంటా, అంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న నాగబాబు గారు చనిపోయినప్పుడు ఒక పాట వస్తుంది, ఊరికి ఉత్తరాన అనేది ఒక సాంగ్ వస్తుంది. ఆ తర్వాత ఆ సాంగ్ నేను యూట్యూబ్లో చూశానన్నమాట. నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, దాన్ని చూసి మీరు అనువదించుకొని పాట పాడారా, మీరు విజయమ్మ గారి గురించి పాట పాడారు దాంట్లో మీరు? అవునా? మిమ్మల్ని చూసి వాళ్ళు అనువదించుకొని పాట పాడారా? అది నాకు తెలిసి పెంచల్ నాయుడు గారు అనుకుంటా, పెంచల్ దాస్ గారు పాడారు అనుకుంటా పాట. అయితేనా ఈ సాంగ్ ఏంటంటే నేనేం ఫస్ట్ వాడలేదు, అది పెంచల్ దాస్ గారే అందులో సినిమాలో పాడారు. అది ఇది అరవింద సమేతలో వచ్చింది పాట. అయితే మీరు ఎందుకు ఆ పాటను మళ్ళీ పాడాల్సి వచ్చింది? ఏ సందర్భంలో పాడాల్సి వచ్చింది? అంటే ఏమైందంటేనా ఆ సాంగు మా సినిమాలో వచ్చింది, అది ఓకే. అంటే నాకు చరణ్ ఆ సందర్భంలో నన్ను ఏమన్నాడు, నాకు ఇష్టం పాట ఇచ్చింది. వాస్తవం ఏంటంటే నేను ఏదైనా కావాలంటే అడుగుతా కదా. అతని స్టూడియో మ్యూజిక్ రైటరు కూర్చున్నప్పుడు ఒకరోజు వేరే సాంగ్స్ ఏదో ఎలక్షన్ సాంగ్ ఏదో పాడుతున్నప్పుడు నేను అడిగా అన్నట్టు, ఈ పాట నేను ట్రై చేస్తా ఎట్లుంటుంది అంటే, నీ వాయిస్ అయితే ఇంకా బెటర్గా ఉంటుందన్న. సరే మనకి ఏదైనా అవకాశం రాలేదు, వస్తే ఇట్లాంటి వాయిస్లనే నేను మన సినిమాలనే వాడచ్చు, నువ్వు పాడితే బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు చిన్న మ్యూజిక్ చేశాడు. అతను మ్యూజిక్ డైరెక్టర్ కదా చరణ్. చేసినప్పుడు క్లిక్ మీద పాడిపించాను. అది బాగా హిట్ అయింది నా పాట. అది విజయమ్మ, నేను పాట వదిలితే అది విజయమ్మకు వైఎస్ చనిపోయాడు కదా రెడ్డమ్మ తల్లి అని చెప్పేసి వీళ్ళు వైసీపీ వాళ్ళు వాడినరు. అది బాగా హిట్ అయింది. ఒక్కసారి ఆ పాట వినిపిస్తారా? ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, నీ పెనిమిటి కూలినడమ్మ రెడ్డమ్మ తల్లి సకానైన పెద్ద రెడ్డమ్మ. నల్లారేగడి నేలాలోన ఎర్ర జొన్న సేలాలోన, నల్లారేగడి నేలాలోన ఎర్ర జొన్న సేలాలోన, నీ పెనిమిటి కోలినడమ్మ రెడ్డమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డమ్మ. నల్లారేగడి నేలాలోన ఎర్ర జొన్న సేలాలోన, నీ పెనిమిటి కోలినడమ్మ రెడ్డమ్మ తల్లి గుండెల విసిపోయగదమ్మ. సిక్కే నీకు సక్కానమ్మ పల్వారేని దువ్వేనమ్మ, సిక్కే నీకు సక్కానమ్మ పల్వారేని దువ్వేనమ్మ, సిక్కే తీసి కొప్పే బెట్టమ్మ రెడ్డమ్మ తల్లి సింధూరం బొట్టు పెట్టమ్మ. కత్తివరన నెత్తూరమ్మ కడుపు కాలిపోయేనమ్మ, కత్తివరన నెత్తూరమ్మ కడుపు కాలిపోయేనమ్మ, కొలిచి నిన్ను వాడిననమ్మ రెడ్డమ్మ తల్లి సకానైన పెద్ద రెడ్డమ్మ. చాలా చక్కగా ఉందండి వైఎస్ విజయమ్మ గారు. ఈ పాట విన్నారంట వైఎస్ విజయమ్మ గారు? ఏమన్నా మరి అది 30-40 lakhs వ్యూస్ ఉన్నాయి. అది విజయమ్మ గారి క్లిప్పింగ్స్ వస్తాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు విజయమ్మ గారు సెట్ అయిందాగా రెడ్డమ్మ తల్లి అని చెప్పేసి విజయమ్మని చూపిస్తూ ఉంటుంది. చాలా హ్యాపీ అనిపించింది. అరే నాకు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తారు మీరు ఇక్కడ. అసలు మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంట వెళ్ళేటప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి అనుబంధం ఏర్పడింది అంటారు. రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేంత సన్నిహితం, అంటే నర్సన అనే అంత సాన్నిహిత్యం ఉంది. ఎలా ఉండింది అసలు రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అట్లా పిలిచినప్పుడు? అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే అన్న వెంకటరెడ్డి గారితో కదా మనకు ప్రత్యేకంగా ఏముందంటే, వెంకటరెడ్డి గారు పనిచేయడము, ఆయన జిల్లాకు పార్టీ అపోజిషన్లో ఉన్నాడు. అప్పుడు సీఎం కాలేదు. సీఎం కానప్పుడు ఏముందన్న జనరలే వాళ్ళందరూ అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు కానీ, కోదాడకు వచ్చినప్పుడు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అక్కడికి వచ్చినప్పుడు కానీ, వెంకటరెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు పాటలు పాడుతూ వేదికల మీద వినేవాడు. అరే అసలు నల్గొండ గద్దర్ అంటే నర్సిరెడ్డి అంటే అరే ది స్టార్ అన్నట్టుగా అనుకున్నాను. స్టార్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎంత బాగా పాడుతుంటే అసలు ఎంత జనం లేచిపోతున్నారు. ఏదంటే ఇంకా ఎట్లా చెప్తాడు కదా కోమటిరెడ్డి, మనోడే అన్న అట్లా సంగతి. ఆ సందర్భంలో ఆయన నేను ఒకరోజు పాట వినిపిస్తున్నప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు, మా గురించి వాడు కాదు, వెంకన్న గురించి వాడు, ఇది పాటలు కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ కోసం పాడమన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని నేను అడుగుతున్నా ఆ సందర్భంలో. ఆ సందర్భంలో ఒక మంచి పాట చేసి పాడినాను అప్పుడు.
వందేళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ. వందేళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత. భారత మాతను బానిస చేసి తెల్ల దొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూలు చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ, నిలిచిన పార్టీ. తెల్ల దొరలను తరిమేసిందమ్మో మన కాంగ్రెస్ పార్టీ, ప్రతి పల్లె గుండెలో ఎలుగులు నింపింది మన కాంగ్రెస్ పార్టీ. మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర 2004 ఎలక్షన్లో ఇది చరణ్ రాసిన పాట. ఓకే, చాలా బాగా అప్పటి నుంచే ఉంది. భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూలు చేసిన పోరుకు గాంధీవంలా ముందుకు నానాడి, మహాభారతంలో గాంధీవం అర్జునుడి చేతిలో గాంధీవం అని చెప్పినట్టు పదం ఆ రోజుల్లోనే చరణ్ 20 సంవత్సరాలు ఉన్న వయసులోనే రాసిందంతే. చాలా గొప్ప. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కత్తి పెన్ను పవర్ అంతే తగ్గలే మావాడిది. పవర్ ఎట్లా ఉంటుంది, గొంతులో వేడి, ఆ గొంతులో రాసిండంటే దిగుతుంది అక్కడ బల్లం దిగినట్టే. ఆ పాట పాడినప్పుడు అప్పటికి రాజశేఖర్ గారి దృష్టిలో పడడం, అప్పటికి అందరికి టికెట్లు ఇవ్వడం, ఇది ఒక పాట వేయడము, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడము, అప్పుడు అన్ని పేపర్లు రాయడము, ఇంత గొప్ప పాట కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అయితే ఒక లైన్ ఉంటుందన్న, దేశం కోసం కుటుంబం అంతా ప్రాణాలు వదిలి దూరం అయితే అదరక బెదరక అందరి కోసం ముందుకు వచ్చే సోనియా గాంధీ, ఇద్దరి పిల్లల వెంట వేసుకొని భర్త అత్త ఆశయాలను సాధించుటకు కాంగ్రెసును ముందుకు నడిపిన వీర వనితర. ఓహో రాజశేఖరుడు తోడుగా ఉన్నాడో ఓ ఎమ్మల్లారా, ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయి ఓ సెల్లెల్లారా. ఇంత ఫోర్స్ పదాలు కూర్పు అసలు చాలా అద్భుతంగా. నా గొంతులో అసలు తెలంగాణ కదా ఆంధ్ర కదా అప్పుడు సమైక్యాంధ్రం ఉన్నది, ఒక ఊపు తీసుకొచ్చినట్టు. అప్పుడు రాజశేఖర్ గారి దృష్టిలో పడడం. రాజశేఖర్ రెడ్డి గారితో వ్యక్తిగత సంబంధం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎప్పుడైనా ఏదైనా పాట అన్నారా? రాజశేఖర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నేను అప్పుడు బతుకున్నప్పుడు ఇది పాట, చనిపోయిన తర్వాత నేను పాడిన పాట మంచి పాట. ఏది? నువ్వు లేని మా మనసంతా నిలివెల్లా కన్నీరయ్యిందో అన్నా రాజన్న, నువ్వు లేని మా మనసంతా నిలువెల్లా కన్నీరయ్యిందే, మీకోసం మా గుండె పగిలేలా ఏడుస్తుంది, మీ నవ్వులు ఏమైపోయాయో అన్నా రాజన్న, మళ్ళీ నువ్వెప్పుడు వస్తావే, నాయకుడై ముందుకు నడిపి నరనరాన ఉత్తేజం నింపి నడిజాము నిద్దురలేపి సూర్యుడై మేలు కొలిపి ఏ పువ్వున దాగి ఉన్నావే అన్నా రాజన్న, యాడని నిన్ను వెతకాలో మా యాదాద్రి నరసింహస్వామి, మా యాదగిరి నరసింహస్వామి యాది చేస్తుండే నిన్ను రాజన్న, యాడుండని అడుగుతుండే తనతో మేమని చెప్పాలో అన్నా రాజన్న, యాడని నిన్ను వెతకాలో. సింహంలా నడిచొస్తుంటే పగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగినవాడా, పగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగినవాడా, నీకంటే మాకింకా ఎవరన్నా తోడు నీడ, నీ సభలకు పైన అవుతుందో మన ఊరు వాడ, రాజన్న చెప్పవ మాకైనా నువ్వు ఉండే జాడా. నువ్వు సింహంలా నడిచొస్తుంటే అన్నా రాజన్న, సింహంలా నడిచొస్తుంటే శిలలైన తలలొంచేనయ్యా, సింహంలా నడిచొస్తుంటే శిలలైన తలలొంచేనయ్యా, చీకట్లు నీ రూపం దీపంలా వెలిగే నన్నో, ఆ దీపం ఎవ్వరు ఆర్పారో అన్నా రాజన్న, మా బ్రతుకును చీకటి చేశారో. చాలా చక్కగా రాజన్న పాట. తర్వాత ఇక నాకు కూడా అప్పుడు సార్తో అంత నన్నే పేరు పెట్టి పిలిచే కాడికి మాట్లాడారంటే, సరే అంత పెద్ద మహానేత వెళ్ళిపోవడం, సరే అప్పటికే నేను బయటకు వచ్చేసిన. జన్న చనిపోయినప్పటికీ నేను వెంకటరెడ్డి గారితో బయటకు రావడం చాలా బాధ. సంతాప సభలో కూడా చాలా సాంగ్స్ పాడిన నేను. ఇది అంతే, ఒక మహానాయకుడి కోసం మంచి పాట పాడినది ఒక సంతృప్తి. సరే గొప్ప నాయకుడు, మంచి మనిషి. సరే జగన్ అన్న కూడా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు. సరే అలా నేను ఇంకొక సాంగ్ కూడా చేసినాను, రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగనన్న ఈ ముగ్గురిని కలిపి పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం అని ఒక పాట ఉంటుందన్న.
అది కూడా చాలా హిట్ సాంగ్. అది కూడా మీరెందుకు చూడలేదో కానీ అది కూడా 30-40 lakhs ఉన్నది దాని వ్యూస్. అదొక పల్లవి పాడండి. పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం, పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం, రైతన్నకే గుండె ధైర్యం ఇచ్చినాది వైఎస్ వంశం, రాజసంలో మేటి తొండి గుణములతోటి త్యాగాలలో లేదు సాటి, త్యాగాలలో లేదు సాటి, ఇడుగురు సందింటి వంశం అంటే గాని నిరుపేద రాణించదివిటి, ఆ రాజారెడ్డి నుండి రాజన్న జగనన్న మన కోసమే పాటు పడ్డారు చూడరు పులివెందుల సింహం రాజా, రాజారెడ్డి నుండి రాజన్న జగనన్న మన కోసమే పాటు పడ్డారు చూడరు పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం, రైతన్నకే నిండు ధైర్యం ఇచ్చినాది వైఎస్ వంశం, మన కోసమే పాటు పడ్డాడు సూరన్న పులివెందుల సింహమన్న. ఇది రాజశేఖర రెడ్డి గారి సాంగ్ అన్న, చాలా బాగుంటుంది, లోపల కథ చాలా బాగుంటుంది. పల్లవి లైన్ ఇప్పించాను. రాజశేఖర రెడ్డి గారు ఈ పాటలో రాజశేఖర రెడ్డి గారు ₹1 వైద్యం చేయమని తన తండ్రి రాజారెడ్డి గారు చెప్పినందుకు ఆయన పులివెందుల్లో ప్రాక్టీస్ పెట్టిన కానించి, తర్వాత రాజారెడ్డి కానీ తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్రలతో ప్రజలకు ఎట్లా దగ్గర అయ్యే సంక్షేమ పథకాలను ఎట్లా చేశాడు, ఆ తర్వాత జగనన్న వాళ్ళ ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఎట్లా ముందుకు వెళ్తాడు, రాజన్న ఎట్లా సీఎం అవుతాడు, ఇప్పుడు రాజన్న పరిపాలన ఎట్టుంది, జగనన్న ఓకే ఓకే. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.